నమస్తే సార్. నమస్తే శ్రావ్య, నమస్తే మ్యాక్స్ టీవీ వ్యూవర్స్. ఇప్పటి వరకు 6 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. ఈరోజు నుంచి 7th ఎపిసోడ్ వస్తుంది. అలాగనే చాలా అద్భుతమైన కంటెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి ప్రతి వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. దీన్ని చూడడం వల్ల ఫ్యూచర్లో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా దాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు. అలాగనే ఇప్పుడుండే బిజినెస్లు ఏమన్నా మీకు ఉన్నట్లయితే ఆ బిజినెస్ని 100% ఈ స్ట్రాటజీస్తో, ఈ బిజినెస్ షో అనే ఈ షోతో, ఈ షో ఎండ్ అయ్యే లోపల మీ లైఫ్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా దాన్ని సక్సెస్లోకి తీసుకెళ్తారు. ఇట్స్ మై ప్రామిస్. సో అది తీసుకెళ్తారా లేదా అనేది నెక్స్ట్ మీరు ఈ షో మొత్తం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కింద స్క్రోల్ అయ్యే నెంబర్లకు మాకు కాల్ చేసి మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే విత్ ఫ్రీ కన్సల్టేషన్ మా టీంతో మీరు మాట్లాడచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్ మిమ్మల్ని. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ కంపెనీ ఫర్ సపోజ్ అది లాసెస్లో ఉంది, అదే లాసెస్లో ఉన్న కంపెనీని మీకు ఇస్తే దాన్ని మీరు ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళగలరా? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ అడిగావు శ్రావ్య. ఏ లాసెస్లో ఉన్న కంపెనీనైనా సరే 8 పీస్ ఆఫ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేసి నా దగ్గర ఒక 8 పీస్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఏ బిజినెస్నైనా సరే లాసెస్లో నుంచి ప్రాఫిట్స్లోకి అయితే తీసుకెళ్ళగలుగుతాం. ఆ 8 పీస్ ఏందనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ పర్పస్ ఉండాలి. 8 పీస్లో ఫస్ట్ పీ పర్పస్. ఏ పర్పస్ మీద ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం? ఒక వ్యక్తి స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్పస్తో స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తన పర్పస్ని మర్చిపోయి దేనికి స్టార్ట్ చేశాడు అనేది వదిలేసి బిజినెస్లో సమస్యలు వచ్చినప్పుడు వదిలేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి, లాసెస్లో వెళ్ళడానికి సరైన కారణం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పర్పస్ బిజినెస్ రన్ చేసేటప్పుడు మర్చిపోయి ఉంటారు. దాని గురించి పదే ఆలోచించరు. బిజినెస్ లాసెస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి దాన్ని ఎంత త్వరగా క్లోజ్ చేసేద్దామా, లేదంటే ఈ బిజినెస్ ఎవరికైనా ఇచ్చేద్దామా, లేదంటే ఈ మిగిలిపోయిన వస్తువుల్ని సెకండ్ హ్యాండ్లకు అమ్మేద్దామా, దీంట్లో ఉంటుందే కానీ వాళ్ళ ఆలోచన అంతా. కానీ ఒకప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ పర్పస్ మీద స్టార్ట్ చేశారో ఆ పర్పస్ని కానీ ఆలోచిస్తే ఇలా క్లోజ్ చేయాల్సిన సమస్య అయితే తగ్గుతుంది. రాదు అని నేను అనేదానికంటే కూడా అంత త్వరగా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ క్రమంలో పాసిబుల్ ఉంటే సక్సెస్ చేయొచ్చు. సో చాలామంది వాళ్ళ యొక్క పర్పస్ని మర్చిపోయి బిజినెస్లో ఒక స్టేజ్కి వెళ్ళిన వెంటనే సమస్యలు వచ్చినాయని చెప్పి వాళ్ళు వదిలేస్తున్నారు బిజినెస్ని. ఇది ఫస్ట్ పి అంటే ఫస్ట్ స్ట్రాటజీలో వాళ్ళ పర్పస్ని ఐడెంటిఫై చేసుకోవడం ఎలాగా. ఈ పర్పస్లో ఇన్డెప్త్గా మనం రానున్న వీడియోస్లో అయితే ప్రతి దానికి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడు జస్ట్ ఈ 8 పీస్ గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్దాం. సెకండ్ తీసుకుంటే ప్రాబ్లం. ఈ బిజినెస్ క్లోజ్ అవ్వడానికి, ఏ బిజినెస్ అయినా సరే క్లోజ్ అవ్వడానికి ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? నీ దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు ఎవరు కొంటారు మన దగ్గరకు వచ్చి? కస్టమర్స్. మన కస్టమర్స్ యొక్క ప్రాబ్లం ఏంది? మీ కస్టమర్స్ యొక్క ప్రాబ్లం ఏంది? మీ బిజినెస్ యొక్క కస్టమర్స్ యొక్క ప్రాబ్లం ఏంది? మీ కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చి పర్చేస్ చేయట్లేదు. రెండోది ఏంటంటే యాక్చువల్లీ కస్టమర్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఏ ప్రోడక్ట్ తీసుకుందాం, ఒక సోప్ అనేసి తీసుకుందాం. మీరు ఒక సోప్ అనే ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఉండొచ్చు. మీ సోప్ కంటే బయట సోపులు ఎక్కువ కొంటూ ఉన్నారు, మీ సోప్ కొనడం తక్కువగా ఉంది అని అంటే ప్రాబ్లం ఏంది? ప్రమోషన్ ఒకటే కాదు, ఒక్కసారి వాడిన కస్టమర్ లాయల్ కస్టమర్గా కన్వర్ట్ కాకపోవడం. లాయల్ కస్టమర్గా కన్వర్ట్ అవ్వడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ పాసిబిలిటీస్ ఏందో తెలుసుకొని ఆ వ్యక్తిని లాయల్ కస్టమర్గా చేసుకోకపోవడం. రెండోది ఏంటంటే ఆ ప్రోడక్ట్లో డిజైన్లో ప్రాబ్లం ఉండొచ్చు, క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, మీరు అన్నట్టుగా ప్రైజింగ్లో ప్రాబ్లం ఉండవచ్చు, లేదా దాని పొజిషనింగ్ పెంచడంలో ప్రాబ్లం. అదే మీ భాషలో చెప్పాలంటే దాన్ని అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే మీకు అందరికీ తెలిసింది ఒక అడ్వర్టైజ్మెంట్ వల్లనే నా ప్రోడక్ట్ సేల్ అవ్వలేదు అని. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి హైదరాబాద్ మొత్తానికి తెలిసినా ఒక్కసారి వాడిన కస్టమర్ రెండోసారి వాడట్లేదు అంటే సంథింగ్ హ్యాస్ టు ప్రాబ్లం. సో కస్టమర్ యొక్క బర్నింగ్ ప్రాబ్లం ఏందో తెలుసుకొని దానికి తగినట్టుగా మీ ప్రోడక్ట్ని అప్డేట్ చేయాలి. మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను నేను. కస్టమర్ బర్నింగ్ ప్రాబ్లం అంటే ఏంది, దాన్ని బేస్ చేసుకుని ఒక బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలా. ఎంతమందికి ఇక్కడ పేటిఎం తెలుసు? అందరికీ తెలుసా? చాలా వరకు మనం అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు, లేదంటే ఎగ్జాక్ట్లీ పేటిఎం కరో అనేసి ఎంతో అద్భుతంగా ఆ సౌండ్ అనేది వస్తుంది. పేటిఎం స్టార్ట్ అయినప్పుడు ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?
జస్ట్ రీఛార్జులు చేయడానికి మాత్రమే స్టార్ట్ అయింది పేటిఎం బ్యాంక్ లేదు, పేటిఎం ట్రాన్స్పోర్ట్ లేదు, పేటిఎంలో యూపీఐ లేదు, ఏం లేదు. జస్ట్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్. అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, లాటరీ కొట్టినట్టుగా పైనుండే దాన్ని గీక్కోవడానికి సరిపోయేది. ఆ గీకే ప్రాసెస్లో కూడా అంటే ప్రతి దాంట్లో ఒక కెమికల్ ఉందని, అది ఆ డస్ట్ కానీ మనం పీలిస్తే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని అట్లా చెప్పేవాళ్ళు అనమాట. సో అలా గీకే దగ్గర నుంచి ఇంకా గీకాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా డిజిటల్గానే 10 రూపీసా, 20 రూపీసా, 30 రూపీసా పేటిఎంలో రీఛార్జ్ చేసుకోవడానికి అలా ఇంట్రొడ్యూస్ అయిన కంపెనీయే పేటిఎం. ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్తో ఇంట్రొడ్యూస్ అయిన కంపెనీ పేటిఎం. అక్కడి నుంచి పేటిఎం ఏమవుతూ వచ్చిందంటే పబ్లిక్ యొక్క అవసరాన్ని, పబ్లిక్ యొక్క టచ్ పాయింట్ అని నేను చెప్పాను, పబ్లిక్ యొక్క నీడ్ని బేస్ చేసుకొని పేటిఎం నుంచి ట్రాన్స్పోర్ట్లోకి వచ్చింది. అంటే ట్రావెల్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి వచ్చింది. ఆ ట్రావెల్ టికెట్ తర్వాత ఫ్లైట్ టికెట్స్ అండి, హోటల్స్ అని, తర్వాత బ్యాంకింగ్ సర్వీస్ అని, ఇలా ఒక్కొక్క సర్వీస్ యూపీఐ సర్వీసెస్ అని, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్లోకి పేటిఎం రావడం జరిగింది. ఆ తర్వాత పేటిఎం బాగా గ్రో అయ్యే టైంలో పేటిఎం కొద్దిగా లీగల్ సమస్యలు రావడం వల్ల ఈ మధ్య ఒకసారి కేసెస్ అయ్యి వచ్చి ఆర్బీఐ దాని మీద బ్యాన్కి వెళ్ళి అరెస్ట్ వారెంట్ల వరకు వెళ్ళి, కానీ ఫైనల్గా అది కాన్సెప్ట్ నెంబర్ 1 కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకొని ఈరోజు సక్సెస్ అయింది. అంటే మన ప్రోడక్ట్ కూడా, అంటే మీ ప్రోడక్ట్ కూడా స్టార్ట్ అయినప్పుడు అప్పుడుండే కస్టమర్స్ని మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. తర్వాత కాలానుకూలంగా పబ్లిక్ యొక్క నీడ్కి తగినట్టుగా అప్డేట్ చేస్తున్నారా లేదా? మీకు చేస్తే ఎందుకు లాసెస్లోకి వెళ్తాయి? ఫెయిల్ అయిపోయే కంపెనీలు చేయట్లేదు కాబట్టే లాసెస్లోకి వెళ్తున్నాయి. బట్ అంటే చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి కదా సార్? చేసే కంపెనీలు కూడా లాసెస్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళు వేరే సమస్య ఉన్నట్టు. నేను చెప్పింది 8 ప్రాబ్లమ్స్ గురించి చెప్తా. ఏ వ్యక్తి అయినా సరే ఈ 8 ప్రాబ్లమ్స్ని సరి చేసుకుంటే ఆ కంపెనీ ఎక్కడైనా ప్రాఫిట్లో అవుతుంది. ఒక మాట ఉంది, కర్ణుడి చావుకి 1000 కారణాలు అనేసి. అట్లా ఒక బిజినెస్ క్లోజ్ అవ్వడానికి 8 మెయిన్ రీజన్స్ నేను గురించి చెప్తాను. ఆ 8 మెయిన్ రీజన్స్ ఏందో ఈరోజు మీరు తెలుసుకున్నట్లయితే 100% మీ బిజినెస్ ప్రాఫిట్లోకి తీసుకొని వెళ్ళచ్చు. సో ఆ రీజన్స్లో సెకండ్ పాయింట్ నేనేం చెప్పాను మీకు, కస్టమర్ యొక్క బర్నింగ్ ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేయడం సెకండ్ పాయింట్. సో కస్టమర్ యొక్క టచ్ పాయింట్ ఏందో ఐడెంటిఫై చేయకుండానే ఇప్పుడు వరకు ఫెయిల్ అయిపోతా వస్తున్న కంపెనీలు. సో ఆ కస్టమర్ యొక్క టచ్ పాయింట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటివన్నీ రానున్న వీడియోలో మీరు మళ్ళీ చూస్తారు.